నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా వెనిజులా దేశాల మధ్య కరేబియన్ సముద్రంలో యుద్ధ వాతావరణం పెరిగింది. అమెరికా తన అతిపెద్ద యుద్ధ నౌక అయిన యుఎస్ఎస్ గ్రాల్డ్ ఆర్ ఫోండ్ లాంటి అమెరికా ప్రాంతానికి పంపింది. దీన్ని వెనిజులా చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి సమాధానంగా వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పద్రినో లోపేజ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావికా దళాలతో పాటు సాధారణ ప్రజలతో కూడిన రిజర్వ్ దళాలను కూడా ఉపయోగించి యుద్ధ విన్యాసాలు చేయిస్తున్నారు. ఇది అమెరికా నుండి వచ్చే పెద్ద ముప్పును ఎదుర్కొని తమ దేశాన్ని కాపాడుకోవడానికి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదోరో ఇచ్చిన ఆదేశం అని వారు చెప్పారు. అయితే తాము ఈ ప్రాంతంలో బలగాలను పెంచడం కేవలం డ్రగ్స్ అక్రమ రవాణాను ఆపడానికి అని చెబుతోంది అమెరికా. కానీ వెనిజులా మాత్రం దీన్ని నమ్మడం లేదు. డ్రగ్స్ పేరు చెప్పి ట్రంప్ ప్రభుత్వం తమ దేశంలో ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని వెనిజులా ఆరోపిస్తుంది. గత నెలలో ట్రంప్ సిఐఏకి వెనిజులాలో పనిచేయడానికి అనుమతి ఇచ్చారని చెప్పడం, గతంలో దాడుల గురించి మాట్లాడడం వంటివి వెనిజులా అనుమానాలను ఇంకా పెంచాయి. అందుకే వెనిజులా అధ్యక్షుడు మదురో స్వాతంత్ర్య ప్రణాళిక 200 అనే పేరుతో తమ సైనిక పౌర బలగాలను రక్షణ కోసం సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం యుఎస్ఎస్ ఫోర్డ్ యుద్ధ నౌక రాకతో ఈ ప్రాంతంలో దాదాపు 15,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఈ యుద్ధ నౌకతో పాటు 1,000 మంది నావికులు, శక్తివంతమైన మిసైల్ షిప్లు, డిస్ట్రాయర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అమెరికా 10F-35 ఫైటర్ జెట్లను, డ్రోన్లను ప్యూడో రికో అనే ద్వీపాన్ని తరలించారు. ఇది అమెరికా సైనిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. వెనిజులా తీరానికి దగ్గరగా అమెరికా బాంబర్ విమానాలు, శిక్షణా విమానాలను కూడా నడపడం కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇక వెంటనే యుద్ధం రాకపోయినా ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది.